పోవాల్సిన దీంట్లో పోలేకపోతుంది అనేది రాష్ట్రం మొత్తం గమనిస్తుంది. ఏదో ఒక ఊర్లో అయితే ఆ ఊర్లో ఏదో ఇట్లా క్రియేట్ చేసినారనుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు 4 సిద్ధం సభలు జరిగాయి. తర్వాత మేమంతా సిద్ధం వరుసగా జరుపుతూ వస్తున్నాం. అక్కడ ఎక్కడ పోయినా తండాలుగా జనం ఎట్లా వస్తుంది కనపడుతుంది. కాబట్టి ఆ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ అలాంటిది అవసరం ఉన్నా లేకపోయినా ఆ నాయకుడికి ఏమైనా అలాంటి అలవాట్లు ఉన్నాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు డ్రామాలు ఆడడం కానీ ఇంకోటి చేయడం కానీ లేదా పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకు ఇంతవరకు తన ఇప్పుడు 2012లో పార్టీ పెట్టి లేదా అంతకుముందు 3 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు, అందరికీ తెలుసు. మరి ఏ రకంగా ఇది డ్రామాలని అంటారు? పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే. ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకుని కొట్టుకున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం, ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకొని డ్రామా ఆడమని. ఎవరన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలితురా, కంటికి తగలకుండా చూడు, తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా? చేయించుకోగలరా? ప్రజలు మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా? మీరు గమనిస్తే నిన్న 8 గంటలకో 8 గంటల 10 నిమిషాలకో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు 10 నిమిషాలు అటు ఇటు. తర్వాత 2 గంటల పైగా ఆయన బస్సు మీద ఎక్కి అంత పెయిన్ ఉన్నా గాయం ఉన్నా ఎవరికి దాన్ని కనపడలే, రక్తం చూపలే, ఇంకోవట్లేదు. తాను ఓర్చుకున్నాడు, జనంలోనే ఉన్నాడు. ఆ పేరు చెప్పి స్ట్రెచర్ మీద పడుకోలేదు, లేదంటే హాస్పిటల్కి పోలేదు, ఇంకోటి చేయలేదు. చంద్రబాబు నాయుడు అయితే చేసేవాడు ఖచ్చితంగా. అది తనకు తగిలిన దాన్ని ప్రపంచం అంతా ఇమ్మీడియట్ చూడాలని చేసేవాడు. ఈయనకు నిజంగా తగిలిన బ్లడ్ ఇంజురీ అయ్యే డెప్త్, అంత డెప్త్ అది ఇదైనా కూడా అదేం జనానికి చూపించి నాకు ఎట్ట తగిలింది చూపించని కూడా ఇంతవరకు చూపలేదు. తను నేరుగా ఏమాత్రం అనుమానం రాకుండా పైకెక్కి ప్రజలకు చేయి ఊపుతూనే 2 గంటల్లో మళ్ళీ ఫర్దర్ చేశాడు, డిస్పైట్ పెయిన్ అంత ఉన్నా. పోనీ ఇప్పుడు కాదు, 2019లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ కత్తితో పొడిచి ఇదైనప్పుడు ఆ రోజు మామూలుగా అయితే ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే ఆ బ్లడ్ అంతా కనపడేటట్టు అట్లే వచ్చేవాళ్ళేమో. ఈయన అసలు బ్లడ్ కనపడకుండా ఇమ్మీడియట్ షర్ట్ మార్చుకున్నాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్లో తర్వాత టీవీల్లో వచ్చేంత వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఆయనతో పాటు జర్నీ చేసిన వాళ్ళకు కూడా అస్సలు ఐడియా లేదు. జర్నీలో కానీ దిగిన తర్వాత కానీ ఒకరిద్దరు సెల్ఫీలు అడిగి తీసుకున్నారు. ఎక్కడ కూడా పంటి ఆ గాయము దాని గురించి కానీ తనను ఇచ్చేశారనే ఇన్సిడెంట్ బయట చెప్పుకోలేదు. ఎవడన్నా డ్రామాలు ఆడవాళ్ళు అయితే అటు చేస్తారా? ఈరోజు మార్నింగ్ కూడా చాలా క్యాజువల్గా బయటకు వచ్చి పోతున్నారు తప్ప చూడండి నా గాయం అని ఊటి చూపుకోవట్లేదు. మరి ఏ ఆధారంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? ఆధారం కాదు, ప్రాతిపదిక లేదు, ఏం లేదు. వీళ్ళు డ్రామాలు ఆడే అలవాటు వీళ్ళకు ఉంది. వీళ్ళకు జనంలో ఆదరణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా వస్తుంది. సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయనకు అవసరం లేదు ఏది డ్రామాలు ఆడాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది. డ్రామాలు వేసే అలవాటు లేదు. దానికి ఆయనే సాక్ష్యం. తన గాయం తగిలింది కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలే, కనీసం ఆ బ్లడ్ కూడా కనపడనిలే. ఇప్పుడు లేదు, 19లో చేయలే. మరి ఏ బేసిస్ మీద అంటారు? పోనీ రాయితో ఎవడన్నా దూరం నుంచి కొట్టించుకుంటారని మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. వీళ్ళల్లో మాట్లాడే వాళ్ళల్లో వాళ్ళ మనిషినే పెట్టి కొట్టించుకోమనండి. దూరం నుంచి కొట్టించుకుంటారా? కొట్టించుకొని డ్రామా అని రుజువు చేయమనండి. అది జరగని పని వాళ్ళకు తెలుసు. ఎందుకు ఇవన్నీ అంటున్నారంటే భయపడుతున్నారు, బాగా భయపడుతున్నారు. అయిపోయింది. ఇంకా ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లంత అయిపోతుంది. ఆదరణ లేదు. ఎక్కడికి పోయినా దడి కట్టుకొని మీటింగులు జరుపుకుంటున్నారు, బ్లోఅప్ చేసి ఫోటోలు వేసుకుంటున్నారు. ఈ పక్క విపరీతంగా జనప్రవాహం విపరీతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదంతా వాళ్ళదంతా తెచ్చేసి దానికి ఒక భద్రతా వైఫల్యం యూపుల్ని డిస్కషన్ డైవర్ట్ చేయాలని, అసలు ఎవడు అటాకర్ అనే దాని మీద నుంచి మిగిలిన సంబంధం లేని ఇష్యూస్ మీద తీసుకెళ్లాలని, అలాగే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేసే ప్రయత్నం తప్ప